నాకు ఈ ధ్యాన పరిచయం చేసినటువంటి మనందరి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీదేవి అండి. మాది ఒంగోలు. నేను వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నాను. నాకున్న మిగిలిన సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకుంటున్నాను. నాకు ధ్యాన పరిచయం అనేది 2008 ధ్యాన మహాయజ్ఞం జరిగింది బెంగళూరు. అక్కడికి వెళ్ళడం ద్వారా ఫస్ట్ నాకు ధ్యాన పరిచయం జరిగింది. అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో జరిగినటువంటి ఒకానొక సంగీత ధ్యానం పెట్టారు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ జరుగుతూ ఉంది. ధ్యానాన్ని కూర్చోబెట్టారు అందరినీ. నేను ఆ ధ్యానంలో కూర్చోవడం, నాకు తెలియని ఒక అనుభూతికి నేను లోనవ్వడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అప్పటి నుంచి నేను ధ్యానం క్లాసులకు వెళ్ళడం కానీ, ధ్యానం చేయడం కానీ జరుగుతూ ఉండేది 2008 దగ్గర నుండి. తర్వాత తటవర్తి రాఘవరావు సార్ క్లాసులకు వెళ్ళడము, 3 రోజులు అక్కడ ధ్యాన క్లాసులు అటెండ్ అవ్వడము, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడము జరిగిందండి. తర్వాత రాఘవరావు సార్ క్లాసులు ఒంగోలులో పెట్టడము, ఎంతోమంది మాస్టర్స్ క్లాసులు ఒంగోలులో జరగడము, అన్ని క్లాసులకి అయితే వెళ్తూ ఉండేదాన్ని. క్లాసులకు వెళ్ళినప్పుడు మాత్రమే నేను ధ్యానం చేసేదాన్ని. రెగ్యులర్గా ధ్యానం చేసేదాన్ని కాదు. కానీ నాలో ఏదో వెలుతుండేది. రెగ్యులర్గా నాకు ధ్యానం అంటే ఏంటో తెలిసింది, ధ్యానం ఇంపార్టెన్స్ తెలిసింది. చెయ్యకుండా ఎందుకుంటున్నాను అనేటువంటిది నా మనసులోనే ఒక వేదన ఉండేది. ఎందుకు ఇలా జరుగుతుంది, నేను రెగ్యులర్గా ఎందుకు చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ అయితే ఉండేది. కానీ సాధన అయితే చేసేదాన్ని కాదు. క్లాసులకు వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేపిస్తే మాత్రమే చేసేదాన్ని, కానీ రెగ్యులర్గా సాధన అంటూ చేసేదాన్ని కాదు. ఒకానొక సందర్భంలో 2011 ధ్యాన దసరా ఉత్సవాలు, ప్రతి సంవత్సరం ధ్యాన దసరా ఉత్సవాలు ఒంగోలులో జరుగుతాయండి. 2011 ధ్యాన దసరా ఉత్సవాలకి కేవీ రావు గారని వైజాగ్ మాస్టరు రెండో రోజు క్లాస్కి వచ్చారు. రోజు క్లాస్కి వెళ్ళినట్టే నేను ఆ క్లాస్కి అటెండ్ అవ్వటం జరిగింది. ఆ క్లాసులో సారు 9 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలంటే 9 రోజులు ధ్యానంలో 9 గంటలు ఎవరెవరు ఉంటారో చేతులు ఎత్తండి అని అడిగారు. నేనైతే చేతులు ఎత్తలేదు. ఎందుకంటే చెయ్యని పని మనం చెప్పకూడదు కదా, చెప్పామంటే ఖచ్చితంగా చెయ్యాలి. అందుకని ఎందుకు వచ్చింది గొడవ, 9 గంటలు మనం ఎలాగో చేయలేము, అలాంటప్పుడు చేతులు ఎందుకు ఎత్తాలి అని చెప్పి నేను ఎత్తలేదు. అనుకోకుండా సార్ ఆ రోజు మా ఇంటికి రావటం, సార్ చెప్పారు, ఇందాక నేను క్లాసులో అడిగాను కదమ్మా 9 రోజులు ధ్యానం ఎవరు చేస్తారు అంటే నువ్వు చెయ్యి ఎత్తలేదు ఏంటి అన్నారు. అమ్మో, ఈయన నన్నెక్కడ గుర్తుపెట్టుకున్నారు ఎంతమందిలో అని నేను ఆశ్చర్యపోయాను. లేదు సార్, నేను చేయను కదా, 9 గంటలు ధ్యానం చేయాలంటే మాటలా, అన్ని గంటలు నేను చేయను కాబట్టి నేను చేతులు ఎత్తలేదు సార్ అని చెప్పానన్నమాట. ఆ రోజంతా నన్ను కూర్చోబెట్టారు సారు. మనం ఎందుకు వచ్చాము, వచ్చిన పని మర్చిపోతే ఎలా ఉంటుంది, ధ్యానం ఎందుకు చేయట్లేదు, చేయకపోతే ఏం జరుగుతుంది, సంథింగ్ నాకు సంబంధించినటువంటి ఆ రోజు అంతకు ముందు ఉన్నటువంటి వేదన అంతా కూడా ఒక క్లారిటీకి వచ్చింది సార్ ద్వారా. సార్ చెప్పినట్టు ఇంకా నేను ఎలాగైనా సరే ఈ 9 రోజులు ధ్యానం చేయాల్సిందే, దసరా నవరాత్రులు మొత్తం నేను 9 గంటలు ధ్యానం చేయాలని చెప్పి గట్టిగా సంకల్పించుకొని ఆ రోజు నుంచి మార్నింగ్ అంతా మెగా పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేసుకోవటము, రాత్రి ధ్యాన ఉత్సవాల్లో అక్కడ జరిగే క్లాస్కి అటెండ్ అవ్వటము, నైట్ అంతా ఇంట్లో ధ్యానం చేయటము, ఇదే పని అయిపోయిందనమాట. 9 రోజులు కంటిన్యూగా ధ్యానమే ధ్యానము. అంతకుముందు ఎప్పుడూ ఇంతటి ధ్యానం నేను చేయలేదు. ఎన్నో అనుభవాలు ఈ ధ్యానంలో, నాకు ఎంతో మార్పు, నాకు తెలియని మార్పులు ఎన్నో జరిగాయి, ఎన్నో అనుభవాలు పొందాను, గత జన్మలు ఎన్నో చూసుకున్నాను. ఆ క్షణం నుంచి ఇంకా నేను ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. నాకు గైడెన్స్ ఇస్తూ, అనుక్షణం నన్ను గైడెన్స్ ఇస్తూ, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ధ్యానం అంటే చేసేది కాదు, అది నిరంతరం జరిగేదే అనేటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నారు మాస్టర్ వైజాగ్ కేవీ రావు గారు. ఆయనతో పాటు మేము సార్కి 2008లో బుద్ధా పిరమిడ్ బెంగళూరులో దేవాలయాల ధ్యానాలయాలు అనేటువంటి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం సారు ప్రతి అమావాస్యకి ఎక్కడో చోట
పురాతన శివాలయాలకు వెళ్ళి అక్కడ ఆ క్షేత్రంలో 24 గంటలు అమావాస్య ధ్యానం జరగడం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనతోటి పరిచయమైన తర్వాత మేము గూడా ఇంకా అమావాస్య ధ్యానానికి వెళ్ళడము, 24 గంటలు ఆ ప్రదేశంలో ఏమున్నా సరే, ఎలాంటి వసతులున్నా లేకపోయినా 24 గంటలు అమావాస్య ధ్యానాల్లో పాలుపంచుకోవటం, అద్భుతమైన అనుభూతులను పొందడం జరుగుతూ ఉండింది. ఏం పొందాము ధ్యానానికొచ్చి అంటే, ధ్యానానికొస్తే పొందడం కాదు, కోల్పోవడం అనేది ఫస్టు నేను నేర్చుకున్నాను. ఏం కోల్పోవాలి అంటే, మనలో ఏవైతే సరికాని అంశాలైతే ఉంటాయో, ఆ సరికాని అంశాల్ని మనం కోల్పోవడమే ధ్యానం. అటన్నిటిని కోల్పోతే మిగిలేది మనం ప్యూర్. ఆ ప్యూరిటీకి మనం రావాలి అనేటువంటి దాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఆ క్రమంలోనే, ఆ ప్రయాణంలోనే నిరంతరం ధ్యానము, ఆచరణ. ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఆచరణకి అంత ఇంపార్టెన్సు ఇచ్చుకుంటూ, ఎన్ని గంటలు సాధన చేసినా మనలో కొంచెం గూడా మార్పు రాకపోతే, ఈ ధ్యానము వల్ల ఏంటి ప్రయోజనం? మన ధ్యానం వల్ల ఎవరికి ప్రయోజనం? కనీసం మనకు కూడా లేదు గదా! మనం ఏవైతే చెప్తూ ఉన్నామో, అది మనం పొందకపోతే ప్రయోజనమే లేదు కదా! ధ్యానం అంటే అద్భుతంగా, ఆనందంగా జీవించటం. అద్భుతంగా, ఆనందంగా జీవించడం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితుల్లో అయినా, ఎలాంటి సందర్భాల్లోనైనా సరే, మనల్ని మనం కోల్పోకుండా అద్భుతంగా జీవించటమే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏవో పొందుతాము అనేటువంటిది ఉంది. కానీ నేను పొందడం కోసం అయితే విశ్వాసం తర్వాత. ఫస్టు నాలో ఏవైతే సరికానివి ఉన్నాయో వాటన్నిటిని నేను ఒక్కొక్కటి అంచెలంచెలుగా నా గుణాల్ని నన్ను నేను సరిచేసుకుంటూ వెళ్తున్నాను. ఇంతకుముందు ధ్యానానికి ముందు నా జీవితం, ధ్యానం తర్వాత నా జీవితం అనేది ఆహ్, ఎంత డిఫరెన్స్ ఉందంటే చెప్పలేను. అన్నిటికీ ఎంతో ఎమోషనల్‌గా, ఎంతో షార్ట్ టెంపర్‌గా ఎంతో ఉండేటువంటి నేను, ఇక్కడికొచ్చిన తర్వాత నాలో ఏమున్నాయనేది ఫస్ట్ గుర్తించాను నేను. ఏమి సరిచేసుకోవాలనేది గుర్తిస్తే నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని సరిచేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఆచరణ అనేది అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మాకు ఆ అమావాస్య ధ్యానాలతో పాటు 2019 జూలై 16వ తారీఖున కేవీ రావు సార్‌కి వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, 12 నెలలు శ్రీశైల క్షేత్రంలో, శ్రీశైలము పరిసర ప్రాంతాల్లో నల్లమల అడవుల్లో ట్రెక్కింగ్ మరియు పౌర్ణమి ధ్యానాలు చేయాలి అనేటువంటి మెసేజ్‌ని సార్ తీసుకున్నారు. అదే మెసేజ్ మాకు అందించడం జరిగింది. ఆ క్రమంలో సార్‌తో పాటు మేము గూడా దాదాపు 9 పౌర్ణమి ధ్యానాలు, అద్భుతమైనటువంటి ట్రెక్కింగు, ధ్యానము చేయటం జరిగింది. ఎలాంటి ట్రెక్కింగ్‌లంటే అసలు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళటము. ఎటువంటి ఫీలింగ్ లేదు. ఇక్కడికెళ్తే ఏమో అవుతుంది, ఏం దొరుకుతాయో లేదో, ఆహారం దొరుకుతుందో లేదో, ఏమి వసతులుంటాయి, ఇవేవీ లేవు అసలు. ఎటువంటి ఆలోచనలు లేకుండా అంత డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళడము, అద్భుతంగా ఆ ట్రెక్కింగ్‌లో పాల్గొనటము, అద్భుతంగా పౌర్ణమి ధ్యానాలు చేయటం అనేది జరిగింది. శ్రీశైల క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. భూమికి గరిమినాభి స్థానం శ్రీశైలం. హిమాలయాల తర్వాత అంతటి శక్తి క్షేత్రము నల్లమల ఫారెస్ట్ శ్రీశైలము. ద్వాదశ జ్యోతిర్లింగము మరియు అష్టాదశ శక్తిపీఠము 2 ఉండేటువంటి అద్భుతమైన శక్తి క్షేత్రము. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తు భౌతిక స్థితిలో నడయాడుతూ ఉంటారనేటువంటి ప్రతీతి కూడా శ్రీశైల క్షేత్రానికి ఉంది. ఉత్తర భారతదేశంలో కాశీ, ఉజ్జయినికి ఎంతటి ప్రతిష్ట ఉందో, దక్షిణ భారతదేశానికి శ్రీశైలము అంతటి ప్రతిష్ట ఉంది. అంతటి అద్భుతమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో 9 పౌర్ణమిలు, ఎన్నో ప్రదేశాలు. పాతాళగంగ, భీముని కొలను, ఇష్టకామేశ్వరి, మామిడిశెల, నాగలూటి, బైర్లూటి, సంగమేశ్వరము, కాశీనాయన శక్తి క్షేత్రము, జ్యోతి క్షేత్రము, ఇలా 9 మద్దిమడుగు. 9 తర్వాత మాకు 12 పౌర్ణములు జరగాలనుకుంటే 12 పౌర్ణములకి మనకి ఈ కరోనా ఎఫెక్ట్ మూలంగా బ్రేక్ పడింది. అయితే ఆ 9 పౌర్ణములు జరిగిన తర్వాత మాకు ఒక అద్భుతమైన
కార్యక్రమం అందించబడింది సార్ ద్వారా, కేవీ రావు సార్ ద్వారా. అదేంటంటే విశ్వ చైతన్య స్థితి అనేటువంటి ఒక గ్రూప్ పెట్టుకొని కంటిన్యూగా ఒక 70 మంది కంటిన్యూ ధ్యానం 7 గంటల ధ్యానంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ 7 గంటల ధ్యానంలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ 7 గంటల ధ్యానంలో ఉండడం మూలాన నాలో అద్భుతమైనటువంటి మార్పులు నేను గమనించుకోవటం. నాలో మార్పులంటే అన్నీ కూడా ఆచరణ మార్పులే. ఆచరణాత్మకంగా మనం ఎలా ఉన్నాము, ఏంటి, ఎలా సరిచేసుకోవాలి, మనలో ఏమేమి ఉన్నాయి, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తున్నామా, వర్తమాని భవ అంటున్నారు. మనం వర్తమానంలో ఉంటున్నామా లేదా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మన మీద మనకు నిఘా ఉందా లేదా. ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళనే చూస్తూ ఉంటాము. ఎదుటి వాళ్ళని చూడటం కాదు, మనల్ని మనం ఎంతవరకు గమనించుకుంటున్నాం, ఒక రోజులో మన మీద మనం ఏం ఆలోచిస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఎంతసేపు మనం మనల్ని గమనించుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఆచరణాత్మకమైనటువంటి సాధనలు. ప్రస్తుతం మేము ఆచరణాత్మక సాధనలో ఉన్నాము. అద్భుతమైన ధ్యాన స్థితిని పొందుతూ ఉన్నాము. ఎంతోమంది ధ్యానులుగా తయారవుతున్నారు మా సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళు. నేను వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళేటువంటి పిల్లలందరికీ ధ్యానం చెప్పటము, ధ్యానం చేయించడము, ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవటం, ఈ ప్రకారంగా మా కొలీగ్స్ అందరినీ ధ్యానంలో కూర్చోపెట్టడం, వాళ్ళని సరి చేసుకోవడానికి కావాల్సినటువంటి గైడెన్స్, నేను ఏదైతే గైడెన్స్ పొందుతున్నానో ఆ గైడెన్స్ని నాకు పరిచయమైన వాళ్ళకి అందించటము, ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అద్భుతంగా ఉందండి. ఈరోజు పిఎంసి ఛానల్ ద్వారా మీ అందరితోటి నా అనుభవాల్ని షేర్ చేసుకునేటువంటి అవకాశం లభించినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మనం ధ్యానం గురించి చెప్పుకున్నాము. ధ్యానం ఎంతటి ప్రాధాన్యమో మన లైఫ్లో, ఆధ్యాత్మికతకి ఎంత ప్రాధాన్యతనిచ్చామో, ప్రాపంచికానికి ఎంత ప్రాధాన్యతనిచ్చామో ఆధ్యాత్మికానికి కూడా అంతే ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. 50-50% అనమాట. ప్రాపంచికానికి ప్రాధాన్యత 50% ఇస్తే ఆధ్యాత్మికతకి ప్రాధాన్యత 50% ఇవ్వాలి. మాకు టైం లేదు, సరిపోదు, ఇవేవి లేవండి. అసలు సరిపోవు అన్న మాటే లేదు. ఎందుకంటే అందరికీ ఉన్న 24 గంటలు మనకి ఉన్నాయి. నాకు సరిపోయి 24 గంటలు మీ అందరికీ కూడా సరిపోతుంది. టైం సరిపోవటం లేదు. చాలామంది దగ్గర విన్న మాట ఏంటంటే, మాకెక్కడ కుదురుతుంది, ఎప్పుడో చేస్తాంలే, ఎప్పుడో చూద్దాంలే, ఇంకా టైం రాలేదులే అనుకుంటారు. కానీ అందరికీ ఒకే టైం ఉంది కాబట్టి టైంని మేనేజ్మెంట్ చేసుకొని మనం ఎంత ఫాస్ట్గా మన ప్రాపంచిక పనులను ఎంత సమర్థవంతంగా చేసుకొని అంతే సమర్థవంతంగా ఆధ్యాత్మికతకి సమయాన్ని మనం కేటాయిస్తే మన జీవన విధానం అనేది అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా జీవించవచ్చు. అందరికీ ఇదే సమయం ఉంటుంది. దయచేసి సమయం లేదు అని కానీ, సరిపోదని కానీ, రాదని కానీ, ఇప్పుడే కాదని కానీ ఇలాంటి మాటలు లేకుండా చక్కగా ప్రయత్నిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందొచ్చు. ఎంతోమంది ధ్యాన జీవితాల్లో ఉండేటువంటి అనుభవాల్ని పొందుతూ అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు మన పరిసరాల్లో. వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అయ్యి మనం ఎందుకు చేయకూడదు, మనం దీనికి ఏమీ ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. అక్కర్లేని మాటలకి, అక్కర్లేని విషయాలకి మన సమయాన్ని ఖర్చు పెట్టుకోకుండా మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతంగా జీవించే విధానం మనకి ఈ కాలంలో మనకి అందించబడిందంటే మనం ఎంతో అదృష్టవంతులము. ఇంతకు ముందు రోజుల్లో ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు మన ఇంటికే వచ్చింది పిఎంసి ఛానల్. ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాల్ని ప్రతిరోజు సార్ యొక్క ఫ్లూట్ మెడిటేషన్ ద్వారా ధ్యానం కానీ, సార్ యొక్క చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ, ఇంతకుముందు మనం సార్ ఎక్కడో క్లాస్కి వెళ్తే అక్కడ మాత్రమే వినేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరమే లేదు. మన ఇంట్లో కూర్చొని చక్కగా మన ధ్యాన జీవితాన్ని అద్భుతంగా పొందొచ్చు. మనం పెట్టాల్సిందల్లా దాని మీద శ్రద్ధ. ఎప్పుడైతే మనం శ్రద్ధ పెడతామో మనకి బోలెడని అవకాశాలు మన ఎదురుగా వస్తాయి. ఏదో ఒక రూపంలో, ఒక ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ రూపంలో కావచ్చు,
పీఎంసీ ఛానల్ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, ఇంకొక మాస్టర్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడైతే మనం శ్రద్ధ పెడతామో, ఆ శ్రద్ధ మనకి అన్నిటిని అందించి పెడుతుంది. సార్ ఎప్పుడు చెప్తుంటారు శ్వాసే గురువు అని. మీరెక్కడికి పరిగెత్తక్కర్లేదు. మీరు ఉన్న చోటనే ఉండొచ్చు. మీ కాలాన్ని వృధా చేసుకొని ఎంతెంత దూరాలకో ప్రయాణం చేసి అలసిపోయి ఏవో నేర్చుకొని రావాలనేటువంటి ప్రయాసలు ఏమీ అక్కర్లేకుండానే మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు పెట్టేటువంటి శ్రద్ధ ఉంటే చాలు. అద్భుతమైన సాధన చేసి, అద్భుతంగా జీవించి, అసలు మనం ఎందుకొచ్చాము? మన జీవన విధానం ఎలా ఉంది? మనల్ని మనం ఏం సరిచేసుకోవాలి? ఏం పొందాలి? ఇవన్నీ గూడా మన సాధనే మనకు నేర్పిస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒకటే ధ్యాన సాధన. ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనకు అందించబడుతుందో సమాచారము, ఆ సమాచారాన్ని తీసుకొని ఆచరిస్తే చాలు. ధ్యానము, ఆచరణ. ఆచరణ లేని సాధన ఎందుకు ఉపయోగం లేదు. ఎంతో కష్టపడి 9 గంటలు సాధన చేసి బయటకొచ్చిన తర్వాత మనలో ఉండేటువంటివి ఏవీ సరిచేసుకోకపోతే ఆ సాధన అంతా నిష్ప్రయోజనం అని నా అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్నాను. అది మీ అందరితో పంచుకుంటున్న విషయం ఏంటంటే, అందరూ అద్భుతంగా సాధన చేస్తున్నారు. చేసే సాధనని ఆచరించండి. ఏం చెప్తున్నారో అది ఆచరించండి. మీ నోటి ద్వారా ఏమొస్తుందో అది ఆచరించండి. ఏం వింటున్నారో మాస్టర్స్ దగ్గర నుంచి అది ఆచరించండి. వర్తమానం అంటున్నారు. వర్తమాని భవ. ఈ క్షణంలో మనం ఉంటే మనకి ఏ భయము లేదు, ఏ ఆందోళన లేదు. ఈ క్షణం అంతే. ఈ క్షణాన్ని వదిలేసి నిన్నటి గురించో లేకపోతే రేపటి గురించో మనం ఆలోచిస్తూ ఉంటే అది ఆందోళనకు గానీ, భయానికి గానీ మనం తీసుకెళ్తుంది. వర్తమానం ఎప్పుడూ మనకి అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ వర్తమానంలో ఉండండి. అద్భుతంగా ఈ సాధనని చేయండి. ధ్యాన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందంగా ఉంటుంది జీవితం అంటే. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి నైపుణ్యం మనకొస్తుంది. అంతటి శక్తి మనకొస్తుంది. ఎంతో బయట జీవితంలో ఎంతో పెద్దగా భావించేటువంటి ఎన్నో పరిస్థితులు మనం అవలీలగా, చక్కగా, నేర్పుతోటి ఆనందంగా అనుభూతి చెందొచ్చు, అనుభవించొచ్చు. ధ్యానం ద్వారా అది నేర్చుకోవచ్చు మనం. అద్భుతమైన ధ్యాన సాధన చేయండి. తర్వాత శాకాహారం. శాకాహారం గురించి మనకు తెలుసు. ఏవైతే వృక్షాలు మనకు అందించబడుతున్నాయో ఆహారాన్ని, ఆ ఆహారం మాత్రమే తీసుకుంటే అది శాకాహారం అవుతుంది. అది తప్ప మిగతా ఏది తీసుకున్నా అది జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారం మాంసాహారం. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. సాత్విక ఆహారము, మితాహారము, హితాహారము తీసుకోవాలంటారు యోగులు. సాత్వికమైనది, హితమైనది. హితమైందంటే మన శరీరానికి ఏది హితాన్ని కలిగిస్తుందో అది హితమైంది. ఆ హితమైన ఆహారము, సాత్వికమైన ఆహారము మితంగా తీసుకోవాలి. ఎంత అవసరమో అంత తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, విశ్వంలో ఏముంది, మన ప్రపంచంలో ఏముంది? 3 వంతుల నీరుంది, 1 వంతు భూభాగం ఉంది. అలాగే మన శరీరంలో కూడా 3 వంతుల నీరుంది, 1 వంతు మిగతా భాగాలున్నాయి. అదే ప్రకారం అదే రేషియోలో మన శరీరానికి 1 వంతు గ్యాప్ పెట్టాలి ఎప్పుడు కూడా. మితంగా మన శరీరం చెప్తుంది ఎంత కావాలి అని. దాని మాట మనం వినాలి. మనం దాని మాట వినకుండా ఏదో మనం మాట్లాడుకుంటునో, ఏదో పరధ్యానంగా ఉంటునో, లేదా ఏదో టీవీ చూస్తునో తింటూ ఉంటే ఎంత తింటున్నామో తెలీదు, ఎలా తింటున్నామో తెలీదు, ఏం ఆస్వాదిస్తున్నామో కూడా తెలీదు. ఆహారం తీసుకునేటప్పుడు మీ శ్రద్ధ అంతా కంప్లీట్‌గా తినే ఆహారం మీదే పెట్టి తీసుకోవాలి. అది శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తీసుకోవడం మూలాన మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని మనకు తెలుసు. ఎందుకంటే మన శరీర నిర్మాణమే శాకాహారానికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా, మన సిస్టమ్ అంతా కూడా, డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి మొత్తము కూడా శాకాహారానికి సంబంధించినటువంటి నిర్మాణమే మనది. అలాంటి శరీరానికి మాంసాహారాన్ని వేసినప్పుడు అది జీర్ణం అయ్యేటువంటి ప్రక్రియ లేట్ అవ్వడం, ఎంతగా లేట్ అవుతుంటే అది అంతగా పాయిజన్ అవ్వటం, రాను రాను అది ఈరోజు మనకి ఏమీ తెలియకపోవచ్చు. క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలికంగా వ్యాధులు బయటపడటం జరుగుతుంది.
మనకి ఈరోజు తిన్నాము, బలంగా ఉన్నాము, బావుంది అనుకుంటాం. కానీ రానున్న రోజుల్లో అదే ప్రమాదకర స్థాయికి వెళ్తుంది. కాబట్టి మన శరీరానికి ఏ ఆహారం మితమో, ఏ జీవిని హింసించకూడదు అంటున్నాం. అలాంటప్పుడు ఎలా మాంసాహారాన్ని మనం తీసుకుంటాము? సో, మాంసాహారాన్ని విడనాడి అన్ని జీవులు మనలాగే జీవించడానికి భూమి మీదకొచ్చాయి. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. దేని స్వేచ్ఛని మనం హరించకూడదు అనేటువంటి భావన గనక మనకుంటే మనం మాంసాహారం జోలికి పోము. ఎందుకంటే మనం ఎలా స్వేచ్ఛగా జీవించాలి అని అనుకుంటున్నామో ప్రతి జీవి ఈ సృష్టిలో అలాగే స్వేచ్ఛగా జీవించాలని ఈ భూమి మీదకొచ్చింది. ఆ జీవి యొక్క స్వేచ్ఛని హరించే హక్కు ఏ ఒక్కరికి లేదు. సో, కాబట్టి శాకాహారమే మన ఆహారం. మన ఆహారం. కాబట్టి శాకాహారమే మనం తీసుకోవాలి. మితంగా తీసుకోవాలి, హితంగా తీసుకోవాలి. మితాహారం, హితాహారం తీసుకుంటూ, మనకున్న సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకుంటూ, సజ్జన సాంగత్యానికి ఉపయోగించుకుంటూ, అద్భుతమైన ధ్యాన జీవితాన్ని పొందుతూ, ఎందుకోసం మనం ఈ భూమి మీదకొచ్చామో ఆ లైఫ్ పర్పస్, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకుంటూ అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరియు నన్ను గైడ్ చేస్తూ ఉన్నటువంటి అనుక్షణం నన్ను గైడ్ చేస్తూ ఉన్న శ్రీ కేవీరావు మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసి ఛానల్ వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.